అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల మధ్య ఉండడం తన నైజమని బీజేపీ మహిళా నేత డీకే అరుణ అన్నారు. జనవరి 22న చరిత్రలో సరికొత్త అధ్యాయం ప్రారంభం కాబోతుందని ఆమె తెలిపారు. గతంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్మించిన ముక్కల పోటీ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. అయోధ్యలో నిర్మించింది కేవలం మందిరం కాదని, అది దేశంలోని కోట్లాది మంది ప్రజల విశ్వాసానికి ప్రతీక అని తెలిపారు. రామ మందిర దర్శనానికి ప్రభుత్వం రవాణా సౌకర్యం కల్పిస్తుందని, ప్రజలందరూ మందిరాన్ని దర్శించుకోవచ్చని ఆమె తెలిపారు. సంక్రాంతి పండుగ అంటే మనమందరం మామూలుగా ఇంటి ముందు పెద్ద ఎత్తున ఆ ఇంట్లో ఆడపిల్లలు ఉంటే ముగ్గులు వేసుకుంటారు. ఫస్ట్ పోయి పొద్దున ఆడపిల్లలు లేకుంటే ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళే పోయి ముగ్గులు వేస్తారు ఇంటి ముందు. సో అటువంటి ఒక గొప్ప సంస్కృతిని అంటే రాను 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 తరిగిపోతుంది. ఇంటి ముందల ముగ్గులు వేసే తగ్గిపోయింది, పండుగలు వస్తే కూడా తగ్గిపోయింది. కాబట్టి ఈ సంస్కృతిని మనం ఇటనే ఎంకరేజ్ చేయాలి. గర్ల్స్ స్టూడెంట్స్ కూడా ఎంకరేజ్ చేయాలి, గృహిణులకు కూడా ఎంకరేజ్మెంట్ ఉండాలన్న ఉద్దేశంతోన ఈ యొక్క ముగ్గుల పోటీల కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో చాలా చక్కగా మరి ముగ్గులు వేసినటువంటి మరి సోదరీమణులు చాలా ఒక థీమ్ తో, ఒక ఆలోచనతో, ఒక ఐడియాస్ తో చాలా చక్కగా ముగ్గులు వేసినారు. అదే విధంగా అమ్మాయిలు కూడా చాలా చక్కగా వాళ్ళ ఐడియాస్, వాళ్ళకు ఉన్నటువంటి థాట్ ప్రాసెస్ తో చక్కగా ముగ్గులు వేసినారు. సో వారి యొక్క అంటే మనం మామూలుగా ఇంతకు ముందు చాలా ఎక్కువ సంక్రాంతి పండుగ వస్తుందంటే ముందు నుంచే ముగ్గులు ప్రాక్టీస్ చేసి పండుగ రోజు ఇంటి ముందు ఎంత స్థలం ఉంటే అంత స్థలంలో ముగ్గులు నింపేది. కానీ ఈ రోజు మనకు ముగ్గులు ఇంటి ముందర ప్లేస్ కూడా తక్కువైపోతుంది. రాను రాను ఆ ముగ్గులు కూడా వేసేటటువంటి కూడా తగ్గిపోతా ఉంది.